హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మహేష్. మీరు చూస్తున్నారు తెలుగు స్కూల్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వారంలో దినపత్రికల నుండి వెలువడినటువంటి కొన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మొదట చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటి నుంచి వెళ్ళి మనకు హాల్ టికెట్స్ అని ఇచ్చారండి. సో హాల్ టికెట్లకు సంబంధించినటువంటి మనం ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక చూడండి, మనకు 18వ తేదీ నుండి అంటే ఈ రోజు నుండి హాల్ టికెట్లు రావడం జరుగుతున్నాయి అన్నమాట. సో చూడండి, అన్ని శాఖల్లో కానిస్టేబుల్ సంబంధించిన హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయండి. చూడండి, ఉదయం 8 గంటల నుండి వెళ్ళి 26వ తారీఖు వరకు అండి. చూడండి, ఈ రోజు నుండి వెళ్ళి 26వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెడతారని ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అభ్యర్థులు గమనించుకోండి. అండ్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, మనకు ఒకసారి కింద ఏమన్నా డౌన్లోడ్ చేసినప్పుడు ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక హాల్ టికెట్ రాకుండా, ఫొటోస్ రాకుండా ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి, support@TSLPRB.in అని. అండ్ ఇది ఈమెయిల్ ఐడి అన్నమాట. ఇంకోటి మనకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు అండి. 2 ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో మనకు అందరికీ హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ బ్యాక్ సైడ్లో ఉంటాయి కదా. సో దానికి సంబంధించినటువంటి మనకు ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనకి కింద కూడా ఇచ్చారండి, మనకు ఇది తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ముఖ్యమైన పరీక్ష అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇచ్చారండి. పరీక్షకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏముందంటే, డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు ప్రింట్ అంటే చూడండి, ప్రింట్ తీసుకున్న హాల్ టికెట్లు చాలామంది అపోహలు ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్ మాత్రమే తీసుకోవాలని, అలా ఏం లేదు. కలర్ తీసుకోవచ్చు అండి, బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకోవచ్చు అండి. ఇది ఒకటి మీరు గమనించుకోండి ఫ్రెండ్స్. మీరు దానికి ఎటువంటి నిబంధనలు లేవన్నమాట. బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, కలర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, మన అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలను కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కాగితానికి బ్యాక్ సైడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదండి, అది కూడా కంపల్సరీ ప్రింట్ తీసుకోవాలని ఇచ్చారు. ఎందుకంటే అది మనం చదువుకొని మనకు దానికి సంబంధించినటువంటి ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకోవద్దని అందులో ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, అంటే ఇంపార్టెన్స్ పాయింట్స్ అన్నమాట, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ చూడండి, దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన ఫోటోను హాల్ టికెట్పై అతికించాలండి. అంటే హాల్ టికెట్లో ఒక రైట్ సైడ్లో ఫోటో వస్తుంది ఫ్రెండ్స్, అది కాకుండా సేమ్ ఇదే ఫోటోని మనం కింద ఇంకో పేజ్ ఉంటుందమ్మా, కింద అక్కడ మనము ఇక్కడ ఇలా ఫోటో ఉంటుంది, అక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. ఆ పేస్ట్ కూడా మనం పిన్ పాయింట్స్తో చేయొద్దు. సో ఏదన్నా మన గమ్ పెట్టి దాన్ని పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అలా అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. ఇది మన కానిస్టేబుల్ రాసేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు గమనించుకోవాల్సిన విషయం అండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. వేరే అతికించిన అంటే వేరే ఫోటో అతికించిన, మనం ఇక్కడ ఏ ఫోటో అయితే ఉంటుందో సేమ్ అలాంటి యాస్టీజ్ ఫోటో మాత్రమే ఇక్కడ పేస్ట్ చేయాలని ఇచ్చారు. అండ్ హాల్ టికెట్ అసక్రమంగా అతికించిన అంటే చెప్పాను కదండి ఇంతకుముందు పిన్ పాయింట్స్ అలాంటివి కాకుండా మీరు చేసేది ఏంటంటే జస్ట్ మన గమ్తో మాత్రమే అంటించడం ఉత్తమం అండి. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించారండి. ఇది మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. 1 మినిట్ లేట్ అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట, రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థులు డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారండి. సో ఇక్కడ మీరు చాలామంది గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, డిజిటల్ వేలిముద్ర తీసుకునేటప్పుడు ఏంటంటే మన ఫింగర్స్కి గోరింటాకు, నెయిల్ పాలిష్ అంటే ఏమన్నా సంథింగ్ ఇలాంటివి ఉన్నట్లయితే కనుక మనకు ఆ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పారన్నమాట. డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామాగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు అని చెప్తున్నారు. సో మీరు ఏంటంటే అలాంటి గోరింటికు అలాంటివి పెట్టుకోకుండా నార్మల్ ఫింగర్స్తో వెళ్తే బెటర్ అని ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ చూడండి, మనం ఏమన్నా బ్యాగ్స్ కనుక తీసుకెళ్ళినట్లయితే కనుక వాళ్ళు ఎటువంటి సదుపాయాలు ఇవ్వరని ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మీరు గమనించుకోండి. ఒకవేళ కనుక మీతో ఎవరైనా ఉన్నట్టయితే కనుక అప్పుడు బ్యాగులు తీసుకుంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. కాకపోతే సింగిల్గా వెళ్ళిన అభ్యర్థులు మాత్రము కంపల్సరీ ఎటువంటి తీసుకెళ్లకుండా అంటే మొబైల్స్, వాచెస్ ఇలాంటివి ఏం తీసుకోకుండా వెళ్తే జాగ్రత్త బెటర్ అని చెప్తున్నారన్నమాట. ఇంకా చూడండి, చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రికల్
ఉపకరణాలను కేంద్రంలోకి అనుమతించరండి. చెప్పాను కదా, వాచెస్, ఫోన్స్ ఇలాంటివి ఏం యూజ్ చేయమంటే ఓన్లీ పెన్ అండ్ దానికి మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ అండ్ ఒక ఐడి ప్రూఫ్ అండి. ఏదన్నా ఒకటి ఆధార్ కార్డ్, బ్యాంక్ కార్డ్ ఏదో ఒకటి తీసుకెళ్ళి మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. మిగతా ఏం అలౌ చేయరన్నమాట. హాల్ టికెట్ నియమ ప్రకారం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలండి. అంటే నియామకాలు పూర్తయ్యే వరకు హాల్ టికెట్ భద్రపరచుకోవాలంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిలిమినరీ ఉంటుంది ఫ్రెండ్స్, అది పాస్ అవుతారు. నెక్స్ట్ ఇంకా మెయిన్స్ ఉంటాయి, మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి కదండి. సో మనము ఏ రోజైతే అన్నీ క్వాలిఫై అవుతూ వెళ్తాం కాబట్టి వెళ్ళినట్లయితే మనం ఎగ్జామ్కి ఇంటర్వ్యూ వరకు అండి. ఇంటర్వ్యూ వరకు మీన్స్ అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మనం జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కంపల్సరీ హాల్ టికెట్ ఉండాలని ఇక్కడ వీళ్ళు స్పష్టం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షకు ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి. ఇవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక సో చూడండి, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో అండి 2023-2024 బోధనకు దరఖాస్తు ఆహ్వానం ఇచ్చారు ఫ్రెండ్స్. మరి బోధించడానికి టీచర్ కావాలని ఇచ్చారు. మరి ఎక్కడ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకు జిల్లాలోని అంటే కొమరంభీం డిస్టిక్లోని కాగజ్నగర్ రెబ్బెన్లో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాల 2022-23 సంవత్సరం గాను వివిధ సబ్జెక్టులకు తాత్కాలికంగా పద్ధతిలో పనిచేయటండి. తాత్కాలికంగా అండి, ఇది పార్ట్ టైం జాబ్స్ అన్నమాట, ఇది రెగ్యులర్ జాబ్స్ ఏం కావండి. సో DCO గారు ప్రకటించారన్నమాట. సో కార్నర్లోని చూడండి, ఏ కార్నర్లో ఫిజిక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండి, బాటనీ అండి, ఈ సబ్జెక్టులకు కార్నర్లో వేకెంట్ ఉందన్నమాట. ఫిజిక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, బాటనీ సబ్జెక్టులకు. రెబ్బెన్లో ఓన్లీ బాటనీ అండ్ జువాలజీ సబ్జెక్టులు మాత్రమే 2 మాత్రమే వేకెంట్ ఉన్నాయండి రెబ్బెన్లో వచ్చేసి. ఇది మన KB కొమరంభీం డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నమాట. సో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో. సో ఇది చూడండి, ఈ నెల ఉదయం 22వ తేదీన ఉదయం 9 గంటలకు ఆసిఫాబాద్ గురుకుల పాఠశాల ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆసిఫాబాద్లో గురుకుల పాఠశాల ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి అప్లై చేసుకోండి. అంటే ఇంటర్వ్యూ అంటే డెమో క్లాస్ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్, ఇది గమనించుకోండి. సో KB డిస్టిక్ అని కాదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిస్టిక్ అన్ని అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఓకే, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక చూడండి, మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు ఇచ్చారండి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మోడల్ కళాశాల ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 19వ తారీఖున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు మన ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ ఒక ప్రకటన తెలిపారన్నమాట. ఆసక్తి గల విద్యార్థులు తమ సర్టిఫికేట్లతో పాటు హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10లో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్. మరి ఇది 10లో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారని మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక చూడండి, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చారు ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో సివిల్ ఏవియేషన్, కన్జ్యూమర్ అఫైర్స్ అండి, డిఫెన్స్లో తదితర శాఖల్లో 37 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి 37 పోస్టులో ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ అండి. UPSC నుండి మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందన్నమాట. ఓన్లీ 37 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్ అండి, అండ్ ఇవి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ డిప్యూటీ డైరెక్టర్ 4 పోస్టులు ఉన్నాయన్నమాట. సైంటిఫిక్ ఆఫీసర్స్ 1 పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫోటోగ్రఫిక్ ఆఫీసర్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది. అండ్ సీనియర్ ఫోటోగ్రఫీ ఆఫీసర్ 1 పోస్ట్ ఉంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అంటే ఫిజిక్స్ అండి, దానిలో 1 పోస్ట్ ఉంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్ అండి, దీనిలో 1 పోస్ట్ ఉందన్నమాట. అండ్ సీనియర్ గ్రేడ్ అండి, సో దీనిలో 22 పోస్టెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిన్సిపాల్స్ అండి, రైల్వే డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నాయండి, 1 పోస్ట్ ఉందన్నమాట. డైరెక్టర్ అండి, నేషనల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ అండి, ఇది 1 పోస్ట్ ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండి, సివిల్ ఇంజనీరింగ్ అండి. సో చూడండి, ఇవి 2 పోస్టులు ఉన్నాయి. అర్హత చూడండి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో చూడండి కొన్ని 12th క్లాస్ అండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన కొన్ని జాబ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ డిగ్రీ పాస్ అయిన కొన్ని ఉన్నాయి, PG పాస్ అయిన ఉత్తీర్ణమైనటువంటి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అనుభవం కూడా ఉండాలని ఇస్తున్నారు ఫ్రెండ్స్. అనుభవం ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ముందు ఇస్తారన్నమాట. సో కొన్ని ఇంటర్, కొన్ని డిగ్రీ అండ్ కొన్ని PG ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి
ఈ జాబ్కు సంబంధించినటువంటి అర్హతలు అండి. చూడండి, ఎంపిక అనేది రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, రెండు ఉంటాయన్నమాట. అండ్ దరఖాస్తులు ఆన్లైన్ చివరి తేదీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ చివరి చూడండి 1/9 2022 అన్నమాట. సెప్టెంబర్ 1 వరకు మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీగా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఒకసారి వెబ్సైట్ మీరు క్లియర్గా చూసుకోండి. వెబ్సైట్లో వెళ్ళి మనకి ఏమైనా ఇంకా ఎన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ న్యూస్ ఉందని చూడండి. ఇంటర్న్షిప్స్ అండి. మనం ఇంటర్న్షిప్స్ ఏమేమి ఉన్నాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకు హైదరాబాద్లో వెబ్ డెవలప్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. మరి వెబ్ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. టెరిక్సాఫ్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చూడండి, స్టైఫండ్ నెలకు ఎంత ఇస్తున్నారంటే 6,000 నుంచి 10,000 వరకు మనకు స్టైఫండ్ ఇస్తున్నారండి. సో దరఖాస్తు గడువు ఆగస్టు 25 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సిఎస్ఎస్, HTML, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేస్ నైపుణ్యం ఉన్నవారు ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చూడండి, నెక్స్ట్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ ఉంది ఫ్రెండ్స్. మరి చిత్రిక సంస్థ పేరు అంటే చిత్రిక. స్టైఫండ్ నెలకు 15,000 ఉంటుంది. దరఖాస్తు వచ్చేసి 26 ఆగస్టు 26 ఉంది. ఆయన సంబంధిత నైపుణ్యం ఉన్నట్టయితే సరిపోతుందని అంటే చిత్రిక అండి మన సంస్థ పేరు అన్నమాట. ఆసక్తి ఉన్న విద్యార్థులు చూడండి, ఇంటర్న్షిప్ చేయాలని ఉంది చూడండి .com. సో ఈ వెబ్సైట్ వెళ్ళి ఒకసారి మీరు వివరాలు చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్ అండి. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే కంట్రోలింగ్ సంస్థ పేరు చూడండి ఒకసారి, కంట్రోలిటిక్స్ AI అని ఉంది. ఆయన స్టైఫండ్ చూడండి మనకి ఎంత ఇస్తారంటే 8,000 ఇస్తారన్నమాట. దరఖాస్తు ఆగస్టు 25 వరకు ఉంది. అడ్వినో సర్క్యూట్ డిజైన్, సి ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నైపుణ్యం ఉన్నవారండి. సో ఇవి ఉన్నవారు మాత్రమే వీరు అర్హులు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి మన నెక్స్ట్ చూడండి, మనకు ఆపరేషన్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఆపరేషన్స్ అంటే ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకున్నది కానీ సంస్థ పేరు చూడండి టఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అండి. టఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అన్నమాట. స్టైఫండ్ చూడండి నెలకు 12,000 ఉంది. దరఖాస్తు ఆగస్ట్ 24. సంబంధిత నైపుణ్యం ఉన్న ఆసక్తి గల విద్యార్థులు అండి. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి కూడా వెబ్సైట్ ఇచ్చారు, మీ వెబ్సైట్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ అండి. డేటాబేస్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ టఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అండి. ఇది కూడాను స్టైఫండ్ వచ్చేసి 12,000. దరఖాస్తు 24 ఆగస్ట్. చూడండి, లినక్స్, MySQL, ఒరాకిల్ నైపుణ్యం అండి. ఒరాకిల్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి మీ లింక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం న్యూస్ చూసుకున్నట్లయితే చూడండి, డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అండి. సో మనకు అంబేద్కర్ నుండి మనకు చూడండి డిగ్రీలో అండి BA, BSc, BComలో అండ్ MA, MCom, MBA, MSc, MLIC, BLIC అండి. సో వీటికి సంబంధించినటువంటి అర్హతలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఏమేమి అర్హతలు ఉన్నాయి అనేది. సో డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, లేదా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూలింగ్ ఉంది కదా అండి, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి TASAPOSS అనే సంబంధించినటువంటి క్వాలిఫై ఉన్నా కానీ సరిపోతుంది అన్నమాట. మరి ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియంలో ఉంటుంది, ఉర్దూ మీడియం కూడా ఉంది. మరి చూడండి, ఇక్కడ మనకు MA, MCom, MBA, MSc ఇవి సంబంధించినటువంటి డిగ్రీ పాస్ అయి ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం PG అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి అప్లికేషన్ ఒక లాస్ట్ డేట్ ఏమి ఇచ్చారనంటే ట్యూషన్ ఫీజు ఇచ్చారు ఫ్రెండ్స్. చివరి తేదీ 30 ఆగస్ట్ 2022 అండి. అంటే ఇంతకుముందు 16 ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 30 వరకు చేశారన్నమాట. సో దానికి సంబంధించినవంటే మనకి ఇది మళ్ళీ ఇంకోసారి అనౌన్స్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎవరైనా డిగ్రీలో PGలో జాయిన్ అయ్యేటువంటి ఓపెన్లో చేయాలనుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో చూడండి, ఇక్కడ మనకు డేట్ కూడా ఇచ్చారన్నమాట. గెస్ట్ ప్రోగ్రాము విశ్వవిద్యాలయంలో హెడ్ క్వార్టర్స్ అమలులో ఉన్నటువంటి చూడండి ఇవన్నీ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట, PG డిగ్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మనం చూడండి, ఇక్కడ డిగ్రీ నచ్చేలా అని ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే విద్యార్థులు మెచ్చేలా అని ఇచ్చారన్నమాట. మనం డిగ్రీలో చాలామంది జాయిన్ కాలేదు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినవంటే మన డిగ్రీ కోర్సులను కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరుగుతుంది మన డిగ్రీలో. సో అవేంటో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు విదేశీ పాఠశాల
మెలవింపు అని ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ సాంకేతిక కోర్సులు జోడింపు, డిగ్రీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యా మండలి యత్నాలు. అండ్ విదేశీ విశ్వవిద్యాలయాల్లో అధికారుల సమాలోచన నుండి మన విదేశీ విశ్వవిద్యాలయంతో మనకు కమెంట్ చేస్తారని ఇక్కడ ఇస్తున్నారనమాట. విద్యార్థుల్ని డిగ్రీ వైపు మళ్లించేలా విభిన్న కాంబినేషన్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మెరుగైన ఉపాధి అవకాశాల లక్ష్యం అన్నమాట. అంటే మన డిగ్రీలో చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కోర్సులు అండ్ విదేశీ విద్య దీనిలో యాడ్ చేయాలని చూస్తున్నారు. విదేశీ వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా, మన డిగ్రీ వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారని ఇక్కడ మనకు స్పష్టంగా ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఉపాధి లభించే కోర్సులపైనే ఆసక్తి అండి. విద్యార్థులు ఎవరైనా ఉపాధి కల్పించే కోర్సులపై ఆసక్తి ఉందని ఇక్కడ మనకు స్పష్టంగా ఇచ్చారండి. ఉపాధి కల్పించేలా డిగ్రీ అన్నట్టు, అంటే మనకు ఏ విధంగా అయితే తొందర జాబ్ వస్తుందో, ఉపాధి కల్పించేందుకు తొందర జాబ్ వస్తుందో దానికి సంబంధించిన డిగ్రీలను మనం ప్రవేశపెట్టడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. బాసరలో IIIT ప్రవేశాల మెరిట్ అండి. సో బాసర్లో సంబంధించినటువంటి IIIT ఉంది కదండి, దానికి ప్రవేశాలను ఇచ్చారు. ఈ నెల 20న విడుదల చేస్తారని IIIT వారు డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు కదా. సో కోటా అమలు చేయడానికి చూడండి, EWS అండి, కోటా అమలు చేస్తున్నామని పేర్కొన్నారన్నమాట. సో మొత్తం 1500 సీట్లలో స్పెషల్ కేటగిరీ 96 సీట్లు ఉండగా మిగిలిన 1404 సీట్లు వివిధ రిజర్వేషన్లకు గాను 702 సీట్లు, మిగిలిన జనరేషన్ కేటగిరీలో 702 సీట్లలో EWS కోటా కింద 140 సీట్లను కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఎవరైతే బాసర IIITలో అప్లై చేసుకునే వాళ్ళు మెరిట్ జాబితా రిలీజ్ చేస్తారని మనకు ఈ నెల 22న రిలీజ్ చేస్తారని ఇస్తున్నారు. ఓకే, మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి నెక్స్ట్ న్యూస్ చూడండి. నోటిఫికేషన్ ఇచ్చాడు, కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్లు అని ఇచ్చారండి. సో కోస్ట్ గార్డులకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. చూడండి, దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్ కమాండెంట్స్ అండి, గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ అన్నమాట. ఇది గ్రూప్ ఏకి సంబంధించిన గెస్ట్ ఆఫీస్ కింద వస్తుంది. చూడండి, జనరల్ డ్యూటీ అండి, జీడీ, కమర్షియల్ పైలట్ లైసెన్స్ అండి, 50 పోస్టెస్ ఉన్నాయి. అండ్ టెక్నికల్ మెకానిక్ అండ్ టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఇవి 20 పోస్టెస్ ఉన్నాయి. అండ్ లా ఎంట్రీ అండి, ఇది 1 పోస్ట్ ఉందన్నమాట. దీనికి చూడండి, అర్హత ఇంటర్లో గణితం, ఫిజికల్ సైన్స్ అంటే MPC చదివి ఉండాలండి. అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, డిప్లొమా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉత్తీర్ణత ఉండాలన్నమాట. సో ఎంపిక చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ అని ఉంటుంది అండ్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది అండ్ సైకాలజీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇవి ఒకసారి మీరు చూసుకోండి. ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామ్ కింద మనకు ఎంపిక చేస్తారు. పరీక్ష రుసుము చూడండి, 250 రూపీస్ SC ST అభ్యర్థులకు ఉంటుంది, మినహాయింపు ఇచ్చారు ఫ్రెండ్స్. మిగతా అన్నిటికేమో 250 రూపీస్ ఇచ్చారు. SC ST అభ్యర్థులకు మాత్రము ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదన్నమాట. నెక్స్ట్ ఆన్లైన్ చివరి తేదీ చూడండి, 7/9/2022, 7th సెప్టెంబర్ 2022 లాస్ట్ డేట్ అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు, మీరు వెబ్సైట్ వెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నావీలో 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ అన్నమాట స్కీమ్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి, ఇండియన్ నావీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ పర్మనెంట్ కమిషన్ ఉంది. జనవరి 2023 కోసం అవివాహిత, చూడండి, పెళ్ళి కానటువంటి పురుషులు మాత్రం జాబ్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి మీరు చూడండి, ఎగ్జిక్యూటివ్ టెక్నాలజీ బ్రాంచ్ అండి 31 ఉన్నాయి పోస్టెస్ అండ్ ఎడ్యుకేషన్ 5 పోస్టెస్ ఉన్నాయి. అండ్ చూడండి, మనకు అర్హత 70% మార్క్స్లతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ అండి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటే ఏంది, MPC అన్నమాట. సో MPC ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా చూడండి, JEE మెయిన్స్లో 2022 ర్యాంకు సాధించి ఉండాలన్నమాట. సో వయసు చూడండి, 2/1/2003 నుండి 1/1/2006 మధ్య జన్మించినటువంటి అభ్యర్థులు అర్హత అన్నమాట. అర్హులు దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఇచ్చారండి 18/8/2022 రోజు నుండి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చూడండి 28/8/2022 వరకు అండి. స్టార్టింగ్ ఏమో 18వ తారీఖు నుండి ఆగస్టు 28వ తారీఖు ఆగస్టు 2022 వరకు లాస్ట్ డేట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది న్యూస్. పరీక్షలకు
ఉచిత శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 బీసీ స్టడీస్ సర్కిల్స్ అండి. సో సెప్టెంబర్ 1 నుండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 అండ్ 4 డిఎస్సి గురుకుల ఉపాధ్యాయుల పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. సో అర్హత చూడండి, గ్రూప్ 3 అండ్ 4 శిక్షణ కోసము 10 ఇంటర్ డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలండి. 10th ఇంటర్ డిగ్రీలో 60% మార్క్ ఉన్నటువంటి అభ్యర్థులు మనకు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. అండ్ డిఎస్సి గురుకుల పోస్టుల కోసము బీఈడీలో 60% మార్కులు సాధించిన అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం చూడండి, కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారన్నమాట. 5 lakhs బిలో ఉన్నటువంటి అభ్యర్థులు అండ్ బీఈలో 60% ఉన్నటువంటి అభ్యర్థులు ఈ కోచింగ్కు అర్హులన్నమాట, కోచింగ్ తీసుకోవడానికి. సో ఎంపిక చూడండి, విద్యార్థి పరీక్షలో వచ్చిన మార్కులు ఆయన సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుందన్నమాట. ఎన్ని సీట్లు ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేస్తారు. మనం చూడండి, రిజిస్ట్రేషన్ 25/8/2022 చివరి తేదీగా మనం ఇవ్వడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు జాబితా విడుదల అనేది 27th August 2022 నాడు రిలీజ్ చేస్తారండి. సో చూడండి, కోచింగ్ ప్రారంభం 1st September 2022 నుండి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు. వెబ్సైట్లో వెళ్ళేసి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, మనకు డిజైన్ టెక్నాలజీ కోర్స్ అన్నమాట. డిజైన్ అండ్ టెక్నాలజీ ఇది మన సిరిసిల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసుకోండి, మీకు క్లియర్గా అన్ని మెన్షన్ చేశాను అన్నమాట. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ అర్హతలు ఇంటర్మీడియట్ ఉంటుంది. ఆయన కుటుంబ వార్షిక ఆదాయం 2 lakhs, పట్టణంలో అయితే అండ్ పల్లె ప్రాంతంలో అయితే 1,50,000 వరకు ఉంటుంది. సీట్లు వచ్చేసి 40 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ పరీక్ష ఫీజు 150 రూపీస్. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణ చేయాలన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 24th August 2022. ఆయన వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ వీడియోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. 37 కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్కు అనుమతినిచ్చారండి. ఇంటర్మీడియట్ సో కస్తూర్బాల్లో ఇన్ని సంవత్సరాలు వచ్చేసి 10th వరకే ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు 37 కస్తూర్బాల్లో ప్రయోగం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కూడా యాడ్ చేస్తున్నారు అన్నమాట. సో మనకు ఇది కొంచెం మంచి విషయం అని చెప్పుకోవాలన్నమాట. కేజీబీలో చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీలో 37 కళాశాలలో స్కూళ్ళలో మనకు ఇంటర్మీడియట్ అనుమతి ఇచ్చారని ఇక్కడ మనకు స్పష్టం చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు పంజాబ్ బ్యాంక్లో మేనేజర్ కోలు అండి. సో పంజాబ్ బ్యాంక్ చూడండి, మనకు ప్రస్తుతం డిగ్రీ ఉన్నటువంటి చూడండి, డిగ్రీ పట్టా ఉన్నటువంటి అందరూ కూడా దీనికి అర్హులను ఇచ్చారండి ఫ్రెండ్స్. మొత్తం 103 పోస్టెస్ ఉన్నాయండి. పోస్టెస్ కూడా ఇచ్చారు అండి. ఆఫీసర్ ఫైర్ సేఫ్టీ అండ్ చూడండి, జిఎస్ గ్రేడ్ 1 23 పోస్టులు ఉన్నాయన్నమాట. మేనేజర్స్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ ఎంఎంజిఎస్ గ్రేడ్ 2 80 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ చూడండి, అర్హతలు ఒకసారి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా ఉన్నట్లయితే సరిపోతుంది, లేదా బీఈ ఫైర్ అండ్ బీటెక్ ఏదైనా ఉన్నట్లయితే వాటితో పాటు ఉన్నా కానీ వాళ్ళు కూడా అర్హులు అన్నమాట. వయసు చూడండి, 21 నుండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు ఉండాలి ఫ్రెండ్స్. మరి 21 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. అభ్యర్థుల ఎంపికకు చూడండి, మనకు ఈ విధంగా ఉందన్నమాట. ఎంపిక అండ్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు, రాత పరీక్ష ద్వారా చేస్తారు. సో ఇక్కడ మనకు చూడండి, వేతనాలు కూడా ఇచ్చారు. 36,000 గ్రేడ్ 1కి అండ్ చూడండి 36,000 to 63,840 వరకు మనకు పే స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన చూడండి, మనకి ఇక్కడ దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవాలని ఇచ్చారు. ఆయన చూడండి, మనకు చివరి తేదీ 30 August 2022 వరకు ఇస్తారు ఫ్రెండ్స్. ఆయన మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు చూసుకోండి. మనకు కావాల్సినటువంటి మనకు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అడ్రస్ కూడా మనం పంపుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూ అప్డేట్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.